హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'ముంజీ' అనే హిందీ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. చూశాను. ఈ మూవీ 2 నెలల క్రితం సినిమాల్లో రిలీజ్ అయింది. అప్పుడు నేను చూడలేకపోయాను. ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. ఇది ఓన్లీ హిందీ లాంగ్వేజ్‌లోనే స్ట్రీమింగ్ అవుతుంది. వేరే లాంగ్వేజ్‌లో ఏమి స్ట్రీమింగ్ అవ్వట్లేదు. నాకు హిందీ కొంచెం వచ్చు, అందుకే చూశాను. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో పేరు బిట్టు. వాళ్ళ ఫాదర్ చనిపోయాడని వాళ్ళ సొంత ఊరికి ఎళ్తాడు. వాళ్ళ సొంత ఊరికెళ్ళినాక హీరోకి ఒక ఆత్మ కనపడుతుంది. ఆ ఆత్మ ఎవరు? ఎందుకు హీరోకి ఒక్కటే కనపడుతుంది? వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయాడు? అనేదే సినిమా స్టోరీ లైన్. ఈ మూవీ వచ్చి చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. కామెడీ ప్లస్ హర్రర్ మూవీ అన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో బాగా నవ్విస్తారు. సెకండ్ హాఫ్‌లో కూడా కామెడీ ఉంటది. ప్లస్ హర్రర్ కూడా ఉంటది. అయితే హర్రర్ ఎక్కువగా ఉండదు. అంటే మనం ఏమన్నా హర్రర్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే అంత హర్రర్ ఎక్కువ ఏమి ఉండదు. పర్లేదు, ఒక 6, 7 సీన్‌లు హర్రర్ సీన్‌లు ఉంటాయి. ప్లస్ ఈ సినిమాను స్త్రీకి కనెక్ట్ చేయబోతున్నారన్నమాట. అంటే ఇప్పుడు ఈ మూవీ ఎండింగ్‌లో ఈ టైటిల్స్ అన్నీ అయిపోయినాక ఒక క్లిప్ చూపిస్తారు. దాంతో 3కి లింకప్ అవ్వబోతుంది. అలాగే దీనికి పార్ట్ 2 కూడా రాబోతుంది. ఇది ఒక ఫ్రాంచైజ్ లాగా తీసుకురాబోతున్నారు. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ప్లస్ 3 ప్రొడ్యూసర్స్ ఒకళ్ళే. ఈ మూవీ అయితే చాలా బావుంది. హర్రర్ సీన్‌లు పర్లేదున్నాయి. కానీ మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే అంత ఎక్కువ లేవు హర్రర్ సీన్‌లు. పర్లేదు ఉన్నాయి. అలాగే కామెడీ అయితే చాలా బావుంది. ఈ మూవీ బాగా కామెడీ డామినేట్ చేసింది. హర్రర్ సీన్‌ల కన్నా కామెడీ సీన్‌లు బావుంటాయి. కొన్ని చోట్ల కొన్ని లాజిక్‌లు మనకు మిస్ అవుతాయి. కాకపోతే కామెడీ బావుండడం వల్ల మనం అయి అంతగా పట్టించుకోము. హీరో యాక్టింగ్ బావుంది. హీరోయిన్ యాక్టింగ్ బావుంది. అలాగే ఒక పర్సన్ వేరే ఇంపార్టెంట్ రోల్‌లో ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ పేరు నాకు అంత గుర్తులేదు. అతను కూడా యాక్టింగ్ బావుంది. అయితే గ్రాఫిక్ కూడా బావుంది. సౌండ్ డిజైనింగ్ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బావుంది. నాకు ఓవరాల్ అయితే ఈ మూవీ చాలా నచ్చింది. దీనికి సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నా. అలాగే మీరెవరైనా చూడకపోతే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూడండి. ఓన్లీ హిందీ లాంగ్వేజ్‌లోనే స్ట్రీమింగ్ అవుతుంది. చూసేయండి. అలాగే ఎండ్ క్రెడిట్స్ కూడా చూడండి తప్పకుండా. 3కి మీకు లింకప్ తెలుస్తది. మూవీ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఇలాంటివి మూవీ రివ్యూస్ గానీ, వెబ్ సీరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.